జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. నీ ప్రాణం అడ్డవేసి మరి నన్ను కాపాడడం అనేది ఏ మనిషి చెయ్యలేందమ్మా. అది మానవత్వానికి మించినది. నిజంగా నువ్వు ఆ టైంకి రాకపోయి ఉంటే ఈ పాటికి నా కొడుక్కి దూరం అయిపోయి ఉండేవాణ్ణి. సార్, మీరు కూల్గా ఉండండి, ఎమోషనల్ అవ్వకూడదు, వదిలేసేయండి. వెళ్ళిపోతున్న ప్రాణాన్ని వదలకుండా పట్టుకొని వెనక్కి లాక్కొచ్చావమ్మా. నీకింత అవసరం లేదు కదమ్మా. అది డాక్టర్ పిల్లనా? చరణ్, ఒకసారి డాక్టర్ పిలవ. ఏమైంది డాడ్? చరణ్, నాన్న ఏమైంది నాన్న? నాన్న డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. ఏమైంది? కొంచెం ఎమోషనల్ అయిపోయాడు సార్. చెప్పాను కదండి ఎమోషనల్ అవ్వకూడదని. నౌ హీ ఫీల్ అండర్ వెరీ డేంజరస్ కండిషన్. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. సిస్టర్, వరాయి నాన్న, నాన్నకేమన్నా అయితే నేను హాయ్ బాబోయ్, ఇదేంటి ఇలా పట్టేసుకుంది? చరణ్ గారు, ప్లీజ్ కంట్రోల్. మీ నాన్నగారికి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఆయన బతుకుతారు. నా మాట నమ్మండి. ప్లీజ్ కంట్రోల్. నాకు మా నాన్నంటే ప్రాణం వారాయి. చిన్నప్పుడు అమ్మ చనిపోయాక మా నాన్న నా కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని నా కోసం త్యాగం చేశాడు. అలాంటిది ఇప్పుడు ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే బతికించావు కదా, ఇప్పుడు కూడా కోరుకో. ఆయనకేం కాకూడదని కోరుకో. నువ్వు అనుకుంటే అయిపోతుంది వారాయి, ప్లీజ్. చరణ్ గారు, ప్లీజ్ కంట్రోల్ అవ్వండి. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయనకేం కాదు. ఖచ్చితంగా ఆయన బతుకుతారు, మనతో కలిసి ఉంటారు. నిజంగానా? నిజంగానే నాన్న మనతో ఉంటారు కదా, మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు కదా? వారాయి, నువ్వు చెప్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. నువ్వు నా పక్కనుంటే ధైర్యంగా ఉంది. ఆయనకేం కాకూడదు. నాన్న, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నాన్న నా వెనకుంటే, నువ్వు నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే జీవితాంతం నేను హ్యాపీగా ధైర్యంగా బతికేస్తాను.
లైఫ్లో మీరిద్దరూ ఉంటే చాలు వారాహి, ఇంకెవరూ అక్కర్లేదు. సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. వారాహి, డాక్టర్ గారు పిలుస్తున్నారంటే నాకు భయంగా ఉంది. ఏం కాదు, మీరు వెళ్ళండి. వారాహి ప్లీజ్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండవా? చరణ్ వారాహిల మధ్య లవ్ నడుస్తుందన్నమాట. డాక్టర్, నాన్నకి ఎలా ఉంది? ఆయనకేం కాలేదు. హీఈస్ ఆల్ రైట్. చాలా కష్టం మీద మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు మాత్రం 2 రోజుల వరకు ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఎమోషనల్ అవ్వనివ్వద్దు. అలా అయితే ఆయన ప్రాణానికే ప్రమాదం. లేదు డాక్టర్, నేను ఆయన డిస్టర్బ్ చేయను. టేక్ కేర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. నాన్న, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నాన్న నా వెనకుంటే, నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తుంటే జీవితాంతం నేను హ్యాపీగా ధైర్యంగా బతికేస్తాను. నా లైఫ్లో మీరిద్దరూ ఉంటే చాలు వారాహి, ఇంకెవరూ అక్కర్లేదు. నిజంగా ఆయన ప్రేమించిన అమ్మాయి నేనేనా? ఎలా తెలుసుకోవాలి? వారాహి, డాడీకి ఏం కాలేదు. డాడీ ఈజ్ సేఫ్ నౌ. నిజంగా నువ్వు చెప్పిందే జరిగింది వారాహి, నువ్వు చెప్పిందే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు నా పక్కనుంటే నిజంగా అంత హ్యాపీనే వారాహి. ఇంత హ్యాపీ మూమెంట్లో నేను నీకు మాట చెప్పాలి. ఏంటది? నిజానికి నేను ఇది ఎప్పుడో చెప్పాలి, కానీ చెప్పాలంటేనే కాస్త భయం. నువ్వు ఏమని ఆన్సర్ చేస్తావోనని కాస్త భయపడ్డాను. ఇన్ని రోజులు నా గొంతు చివరన ఆపిన ఆ మాటని ఇప్పుడు చెప్పేస్తాను నీకు. నువ్వు నా తండ్రిని కాపాడిన ఈ హ్యాపీనెస్ని నా గుండెల్లో ఈ నిజాన్ని అదిమి పట్టి ఉంచలేకపోతున్నాను. ఈ మాట చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం ఉండదు. అందుకే నేను చెప్పేస్తున్నాను. చెప్పండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.